Hello students, today we are going to discuss about the chapter 2 very short questions. Okay, structural organization in animals. So we'll see about the first question, that is, the body of sponges does not possess tissue level of organization though it is made up of thousands of cells. Comment on it. So in the sponges are what? Acellular organisms. అంటే సెల్స్ ఉంటాయి బట్ సెల్స్ అన్నీ అగ్రిగేట్ అయ్యి టిష్యూస్ అనేవి ఫామ్ అవ్వవు అనమాట. సో ఇన్ స్పాంజెస్ different types of cells are arranged as loose cell aggregates in the body. They do not form tissues as they are functionally isolated. ఓకే, అంటే సెల్స్ ఉంటాయి బట్ సెల్స్ అన్నీ ఒక దగ్గరగా టిష్యూస్ కింద ఏర్పడవు అనమాట. సో ఐసోలేటెడ్గా ఉంటాయి, వాటి ఫంక్షన్స్ అవి చేస్తూ ఉంటాయి. హెన్స్ ద బాడీ ఆఫ్ స్పాంజెస్ డస్ నాట్ పొజెస్ టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. అంటే ఏం లెవెల్? సెల్యులర్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ చూపిస్తుంది అనమాట స్పాంజెస్ అంటే పోరిఫెరెన్స్. What is tissue level of organization of animals with which metazoan do exhibit this organization? Tissue level of organization of animals అంటే ఏంటి అని అడుగుతున్నారు. టిష్యూస్ అంటే ఏంటి? సెల్స్ అన్నీ కలిసి టిష్యూస్ ఫామ్ చేస్తాను. గ్రూప్ ఆఫ్ సెల్స్ ఫార్మ్స్ టిష్యూస్. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇస్ ద లోవర్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అమాంగ్ ద యూమెటాజోన్స్. డిప్లోబ్లాస్టిక్ యానిమల్స్ లైక్ నిడేరియన్ షో దిస్ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఓకే, సో ఎవరు? నిడేరియన్ అంటే నిడేరియా ఫైలంకి సంబంధించిన జీవులన్నీ కూడా టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ చూపిస్తాయన్నమాట. ఓకే, నెక్స్ట్, యానిమల్స్ ఎగ్జిబిట్ విచ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ లీడ్ రిలేటివ్లీ మోర్ ఎఫిషియంట్ వే ఆఫ్ లైఫ్ వెన్ కంపేర్ టు దోస్ అదర్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. వై అంటే ఏ ఆర్గనిజమ్స్ ఎక్కువ అంటే ఎఫిషియెంట్గా బతకగలుగుతాయి అని అంటున్నారు. సో animals exhibiting organ system level of organization is the highest level of organization exhibited by triploblastic animals. Highly specialized sensory and nerve cells accomplish a higher level of coordination and integration among the various organ systems to lead relatively more efficient way of life. Okay, so organ system level అంటే అన్నీ కూడా సెల్స్ అన్నీ కంబైన్ అయ్యి టిష్యూస్ ఫామ్ అవుతాయి, టిష్యూస్ అన్నీ కంబైన్ అయ్యి ఆర్గాన్స్ ఫామ్ అవుతాయి, ఆర్గాన్స్ అన్నీ కంబైన్ అయ్యి ఆర్గాన్ సిస్టమ్స్ ఫామ్ అవుతాయి అనమాట. సో ఇలా ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఉంటే ఆ ఆర్గానిజమ్స్ చాలా ఎఫిషియెంట్గా బతకగలుగుతాయి. ఓకే, సో దే ఎగ్జిబిట్ హై లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. నెక్స్ట్, కోఆర్డినేషన్ కానీ ఇంటిగ్రేషన్ అవన్నీ కూడా చాలా బాగుంటుంది అనమాట. అంటే ఒకదానికొకటి ఒక ఆర్గాన్ ఇంకొక ఆర్గాన్ ఇంటర్ రిలేటెడ్ అయ్యి ఒకదానికొకటి రిలేటెడ్గా ఉంటాయి అన్నమాట. సో అలా వాటి లైఫ్ అనేది చాలా ఈజీగా జరుగుతుంది. అండ్ సెన్సేషన్ కానీ నర్వ్ సెల్స్ కానీ ఇవన్నీ కూడా ఒకదానికొకటి రిలేట్ అయ్యి ఉంటాయి అన్నమాట. ఓకే, సో అలా సో దే కెన్ లీవ్ మోర్ ఎఫిషియెంట్లీ, దే కెన్ లీడ్ దేర్ లైఫ్ మోర్ ఎఫిషియెంట్లీ. ఓకే, నెక్స్ట్, వాట్ ఈజ్ మోనాక్సియల్ హెట్రోప్లానర్ సిమెట్రీ? నేమ్ ద గ్రూప్ ఆఫ్ యానిమల్స్ ఇన్ విచ్ ఇట్ ఈస్ ప్రిన్సిపల్ సిమెట్రీ. మోనోయాక్సియల్ హెట్రోప్లానర్ సిమెట్రీ. సో రేడియల్ సిమెట్రీకి ఇంకో పేరు ఏంటి? మోనాక్సియల్ హెట్రోప్లానర్ సిమెట్రీ అంటారనమాట. ఎందుకు అంటే ఒక్క ప్లేన్ నుంచి ఎన్ని డైరెక్షన్లో కట్ చేసినా కూడా 2 ఈక్వల్ ఐడెంటికల్ హాఫ్స్ వస్తాయి అన్నమాట. సో when any plane that passes through the central axis of the body dividing an organism into 2 identical parts is termed as monoaxial heteroplanar symmetry. It is a principal symmetry of the diploblastic animals like cnidarians and ctenophores. ఓకే, నిడేరియాకి సంబంధించినటువంటి జీవులు, టీనోఫోరాకి సంబంధించిన జీవులన్నీ కూడా ఈ రేడియల్ సిమెట్రీని చూపిస్తాయి అన్నమాట. ఎందుకు రేడియల్ సిమెట్రీని మోనోయాక్సియల్ హెట్రోప్లానర్ సిమెట్రీ అంటారు అంటే సెంట్రల్ యాక్సిస్, మెయిన్ యాక్సిస్ నుంచి ఎన్ని ప్లేన్స్ ఏ డైరెక్షన్లో కట్ చేసినా కూడా 2 ఈక్వల్ ఐడెంటికల్ హాఫ్స్ వస్తాయి అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చాక్ పీస్ తీసుకుందాం అనుకోండి. చాక్ పీస్ అంటే ఒక సర్కిల్ తీసుకున్నాం, సర్కిల్ని సెంటర్లో నుంచి టచ్ చేస్తూ ఏ డైరెక్షన్లో కట్ చేసినా, ఇలా కట్ చేసినా ఇవి 2 హాఫ్స్ వస్తాయి, ఇలా కట్ చేసినా ఇవి 2 హాఫ్స్ వస్తాయి, ఇలా కట్ చేసినా ఇవి 2 హాఫ్స్ వస్తాయి. సో అలా అందుకనే మోనాక్సియల్ హెట్రోప్లానర్ సిమెట్రీ అంటారు అనమాట. ఓకే, రేడియల్ సిమెట్రీ ఈజ్ అన్ అడ్వాంటేజ్ టు ద సెసైల్ ఆర్ స్లో మూవింగ్ ఆర్గానిజం. జస్టిఫై దిస్ స్టేట్మెంట్. అంటే సెసైల్ అంటే కదలలేనటువంటి ఆర్గానిజమ్స్, అండ్ స్లో మూవింగ్ అంటే చాలా స్లోగా మూవ్ అయ్యేటువంటి ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా, దాంట్లో రేడియల్ సిమెట్రీ అనేది చాలా ఉపయోగపడుతుంది అంటున్నారు. ఎలా? Animals showing radial symmetry live in water and they can respond equally to stimuli coming from all directions. అంటే ఇవి వాటర్లో జీవిస్తుంటాయి కాబట్టి ఏ డైరెక్షన్లో ఏదైనా ప్రమాదం జరిగినా కూడా అవి ఈజీగా రియాక్ట్ అవ్వగలుగుతాయి అనమాట. అంటే ఏ డైరెక్షన్లోనే మూవ్ అవ్వగలుగుతాయి.
అందుకే రేడియల్ సిమెట్రీ అనేది చాలా. సిమెట్రీ అంటే ఏంటి? అరేంజ్మెంట్ ఆఫ్ బాడీ పార్ట్స్. రేడియల్ సిమెట్రీ అంటే ఏంటి? ఇరెగ్యులర్గా అరేంజ్ అయ్యి ఉంటే రౌండ్గా బాడీ చుట్టూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో అలా అందుకనే ఏ డైరెక్షన్లో ప్రమాదం వచ్చినా కూడా పసిగట్టగలుగుతాయి. ఓకే, దట్స్ ది థింగ్. సో సి దీస్ 2 marks ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ప్లీజ్ గో త్రూ ఆల్ దీస్, రీడ్ ప్రాపర్లీ. వాట్ ఈస్ సెఫలైజేషన్, హౌ ఇట్ ఈస్ యూస్ఫుల్ టు ఇట్స్ పొసెసర్స్. సెఫలైజేషన్ అంటే ఏంటి, అది ఎలా యూజ్ అవుతుంది అని అడుగుతున్నారు. సెఫలైజేషన్ అంటే ఏమిటి, అది ఎలా యూజ్ అవుతుంది అంటే ఎవరైతే ఈ సెఫలైజేషన్ అనేటువంటి ప్రాసెస్ ఉంటుందో దాంట్లో అది ఎలా యూజ్ అవుతుందని అడుగుతున్నారు. ఫస్ట్ సెఫలైజేషన్ అంటే ఏంటో తెలియాలి. సెఫలాన్ అంటే హెడ్. సో హెడ్ ఉన్నటువంటి ఆర్గానిజమ్స్ అన్నిటినీ కూడా సెఫలైజేషన్ అంటారు. ఆ ప్రాసెస్ని, హెడ్ ఉండడాన్ని సెఫలైజేషన్ అంటారు. ఓకే, సో హెడ్లో ఏమేమి ఉంటాయి? జనరల్గా హెడ్లో ఏముంటాయి? నర్వస్ సెల్స్ అండ్ సెన్సరీ సెల్స్. అవునా, సెన్స్ ఆర్గాన్స్ అన్నీ కూడా హెడ్లో ఉంటాయి. అండ్ నర్వస్ సిస్టమ్ అంటే బ్రెయిన్ కూడా ఉంటుంది. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ నర్వ్స్ అండ్ సెన్సరీ సెల్స్ అట్ ద యాంటీరియర్ ఎండ్ ఆఫ్ ద బాడీ ఈజ్ నోన్ యాజ్ సెఫలైజేషన్. సో మన యాంటీరియర్ వైపు, ఓకే, పూర్వాంతరం వైపు ఏముంది? తల ఉంది. ఆ తలలో ఏముంది? బ్రెయిన్ అండ్ సెన్స్ ఆర్గన్స్ ఉన్నాయి. సో అందుకే దాన్ని సెఫలైజేషన్ అంటారు. ఫైన్. నెక్స్ట్, హౌ ఇట్ ఈస్ యూస్ఫుల్ టు ఇట్స్ పొసెసర్స్. సో హౌ ఇట్ ఈస్ యూస్ఫుల్? ఇట్ ఈస్ యూస్ఫుల్ బికాస్ this will show what? Bilateral symmetry, and these are more efficient than other organisms in searching food, locating mates, and in escaping from the predators, and they can sense the new environment and respond more efficiently and quickly. ఓకే, సో ఇలా ఇవి చుట్టూ తిరగలుగుతాయి. ఐ మీన్ ఎటు అయినా వెళ్ళగలుగుతాయి. వాటి యొక్క మేట్ని సెలెక్ట్ చేసుకోగలుగుతాయి. సో ప్రెడేటర్స్ నుంచి అవి రక్షణ పొందగలుగుతాయి. సో ఇలా సెన్స్ ఆర్గాన్స్ అండ్ నర్వస్ సిస్టమ్ డెవలప్ అయ్యింది కాబట్టి అది ఏదైనా ప్రమాదం వచ్చినా కూడా అవి ఈజీగా ఎస్కేప్ అవ్వగలుగుతాయి అన్నమాట. ఓకే, ఇవి కూడా క్విక్గా రెస్పాన్స్ ఇవ్వగలుగుతాయి. ఓకే, సో ఇట్ ఈస్ నథింగ్ బట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ నర్వ్స్ అండ్ సెన్సరీ సెల్స్ అట్ ద యాంటీరియర్ ఇన్ ద బాడీ ఈజ్ నోన్ యాజ్ సెఫలైజేషన్. ఫైన్. నెక్స్ట్, మెన్షన్ ద యానిమల్స్ దట్ ఎగ్జిబిట్ ఎ ట్యూబ్ విత్ ఇన్ ట్యూబ్ ఆర్గనైజేషన్ ఫర్ ద ఫస్ట్ టైమ్. నేమ్ దేర్ బాడీ క్యావిటీ. ట్యూబ్ అంటే మన బాడీ ట్యూబ్లో ఉంటుంది. ఆ ట్యూబ్లో ఇంకో ట్యూబ్ ఉండడం అనమాట. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అని అడుగుతుంది. ద మెంబర్స్ ఆఫ్ ప్లాటీ లైక్ ఫైలం యాస్కిహెల్మెంతిస్ సచ్ యాజ్ నిమటోడ్స్ అండ్ రోటిఫర్స్ ఆర్ ద యానిమల్స్ దట్ ఎగ్జిబిట్ ట్యూబ్ విత్ ఇన్ ట్యూబ్ ఆర్గనైజేషన్. దేర్ బాడీ క్యావిటీ ఈజ్ కాల్డ్ సూడోసీలం ఉంటుందన్నమాట. అండ్ ట్యూబ్ విత్ ఇన్ ట్యూబ్ ఆర్గనైజేషన్ కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, అలా అంటే మన బాడీలో డైజెసిస్టమ్ అంటే ఏంటి? ట్యూబే కదా అది. సో అలా ట్యూబ్ విత్ ఇన్ ట్యూబ్ ఆర్గనైజేషన్ అంటారు. సో యాస్కిహెల్మెంతిస్లో అంటే నిమటోడ్స్లో కనిపిస్తుంది. నిమటోడ్స్ అండ్ రోటిఫర్స్లో. నెక్స్ట్, వై ఈజ్ ద ట్రూ సీలోమ్ కన్సిడర్డ్ అ సెకండరీ బాడీ క్యావిటీ? ఓకే, సో ఇన్ యూసిలోమేట్స్ ద blastophore or the primary body cavity is replaced by true coelom derived from the mesoderm. Hence the true coelom is considered as secondary body cavity. అంటే ఫస్ట్ బాడీ క్యావిటీ బ్లాస్టోసీల్ అనమాట. ఈ బ్లాస్టోసీల్ నుంచి తర్వాత ఈ ట్రూ సీలోమ్ అనేది డిరైవ్ అయిందనమాట, అంటే మీసోడమ్ నుంచి. సో అందుకనే ఈ సీలోమ్ని సెకండరీ బాడీ క్యావిటీ అంటారనమాట. ఫైన్. సో దట్ ఇస్ ది థింగ్. నెక్స్ట్, వాట్ ఆర్ రెట్రోపెరిటోనియల్ ఆర్గాన్స్? సెఫలైజేషన్, రెట్రోపెరిటోనియల్ ఆర్గాన్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఓకే, సెఫలైజేషన్. ఓకే, ఆల్ దీస్ క్వశ్చన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ప్లీజ్ గో త్రూ ఆల్ ద క్వశ్చన్స్. నెక్స్ట్, వాట్ ఆర్ రెట్రోపెరిటోనియల్ ఆర్గాన్స్? రెట్రోపెరిటోనియల్ ఆర్గాన్స్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. సో కొన్ని ఆర్గాన్స్కి అన్నిటికీ కూడా జనరల్గా పెరిటోనియల్ లేయర్ అనేది కవర్ అయి ఉంటుంది. మన బాడీలో ఉన్నటువంటి అన్ని ఆర్గాన్స్ కూడా ఒక సన్నటి లేయర్తో, ఒక పలుచని లేయర్తో కవర్ అయి ఉంటాయి అన్నమాట. సో అందులో ఈ కిడ్నీస్ వచ్చేసి జనరల్గా ఓన్లీ వెంట్రల్ సైడ్లో ఇవి కవర్ అయి ఉంటాయి, పెరిటోనియం తోటి కవర్ అయి ఉంటాయి అన్నమాట. సో అలాంటి ఆర్గాన్స్ని రెట్రోపెరిటోనియల్ ఆర్గాన్స్ అంటారు. అండ్ ఆ పెరిటోనియం ఏదైతే పెరిటోనియంతో కవర్ అయి ఉందో ఆ సన్నటి లేయర్ తోటి దాన్ని రెట్రోపెరిటోనియం అంటాం అనమాట. సో అందుకే కిడ్నీస్ని ఏమంటారు? రెట్రోపెరిటోనియల్ ఆర్గాన్స్ అంటారు అనమాట. అంటే ఎందుకంటే ఓన్లీ వెంట్రల్ సైడ్ వైపు మాత్రమే ఇవి ఒక సన్నటి లేయర్తో కవర్ అయి ఉంటాయి. దాన్ని ఏమంటారు? రెట్రోపెరిటోనియం అంటారు. ఓకే, దట్ ఈస్ ద థింగ్. సో కిడ్నీస్ వర్టిబ్రేట్స్లో జనరల్గా ఇలా ఓన్లీ వెంట్రల్ వైపు మాత్రమే ఒక సన్నటి లేయర్తో కవర్ అయి ఉంటాయి. సో kidneys of vertebrates are generally called as retroperitoneal organs. Fine.
Next, if the mesoblast cells is removed in the early embryonic development of protostomes, what would be the fate of such organisms? So mesoblast cells ni remove cheste ఏమవుతుందని అడుగుతున్నారు. So if it is removed in the early embryonic development of protostomes, mesoderm is not formed in this organism. అంటే mesoblast cells అంటే ఏంటి, మీసోడర్మ్ని ఏర్పరిచేటువంటి సెల్స్ అనమాట. సో ఈ మీసోబ్లాస్ట్ సెల్స్ని తీసేస్తే మీసోడర్మ్ అనేది పెరగదు అని చెప్తున్నారు. ఓకే, దట్ ఇస్ ద థింగ్. నెక్స్ట్, వాట్ ఈజ్ ఎంట్రోసిలం? నేమ్ ద ఎంట్రోసిలమేట్ ఫైలా ఇన్ ద యానిమల్ కింగ్డమ్. సో ఎంట్రోసిలం అంటే ఏంటి, ట్రూసిలం. ఓకే, సో బాడీ క్యావిటీ ఈజ్ ఫౌండ్ ఫ్రమ్ ద మీసోడర్మల్ పౌచెస్ ఆఫ్ ఆర్కెంటిరాన్ ఆర్ నోన్ యాజ్ ఎంట్రోసిలోమేట్స్. ఆర్గానిజమ్స్ని ఎంట్రోసిలోమేట్స్ అంటాము, అండ్ దట్ సీలోమ్ ఇస్ కాల్డ్ ఎంట్రోసిలోమ్. ఫైలం లైక్ ఎకైనోడర్మ్స్, హెమికార్డేట్స్ అండ్ కార్డేటాకి సంబంధించిన ఫైలంలో ఉండేటువంటి ఆర్గానిజమ్స్ అన్నీ కూడా ఈ ఎంట్రోసిలోమేట్స్ అనమాట. ఓకే, సో ఇట్ ఈస్ అ ట్రూసిలోమ్. ఓకే, అంటే ఆర్కెంట్రాన్ నుంచి మీసోడర్మ్ అవుట్ పౌచ్ అయ్యి, అంటే బయటికి మీసోడర్మ్ అనేది ఒక పౌచ్ లాగా ఏర్పడి బాడీ క్యావిటీ ఏర్పడుతుంది. సో అలాంటి ఆర్గానిజమ్స్ని ఎంట్రోసిలోమేట్స్ అంటారు. ఫైన్. నెక్స్ట్, stratified epithelial cells have limited role in secretion, justify their role in our skin. So the role is like stratified epithelial layers have limited role in secretion as they are made up of many layers. ఓకే, మెనీ లేయర్స్తో చాలా లేయర్స్తో ఏర్పడతాయి కాబట్టి వాటికి చాలా లిమిటెడ్ రోల్ ఉంటుంది. అండ్ దీస్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ జనరలీ కవరింగ్ ద డ్రై సర్ఫేసెస్ ఆఫ్ ద స్కిన్ అండ్ ప్రివెంట్స్ ద ఎంట్రీ ఆఫ్ హార్మ్ఫుల్ మైక్రోబ్స్. అండ్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ దిస్ tissue is to provide protection against the chemical and mechanical stress. Okay, stratified epithelial cells are formed in layers. Okay, చాలా లేయర్స్లో ఉంటాయి అన్నమాట సెల్స్. ఓకే, ఇది జనరల్గా డ్రై సర్ఫేసెస్ని కవర్ చేసేటువంటి టిష్యూ అండ్ స్ట్రెస్ నుంచి కాపాడుతుంది, కెమికల్ అండ్ మెకానికల్ స్ట్రెస్ నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట స్ట్రాటిఫైడ్ ఎపిథీలియల్ టిష్యూ. అంటే స్కిన్ లేయర్స్ ఇవన్నీ కూడా. ఎపిథీలియం అంటే ఏంటి, ఏదైనా ఒక ఆర్గానిక్ కవర్ చేసేటువంటి లేయరే ఎపిథీలియల్ టిష్యూ అనమాట. That is the thing. Okay, next, distinguish between endocrine and exocrine glands with examples. Exocrine glands అంటే ఏంటి, endocrine glands అంటే ఏంటి? సో exocrine, exo అంటే ఏంటి, these are ducts with ducts. endocrine glands are without ducts. ఓకే, అంటే వీటికి ఎలాంటి నాళాలు ఉండవు. అండ్ exocrine glandsకి ducts ఉంటాయి, నాళాలు ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూకస్ సెక్రేషన్, సెలైవా, ఇయర్ వ్యాక్స్ ఇవన్నీ కూడా లైక్ ఆయిల్, మిల్క్, డైజెస్టివ్ ఎంజైమ్స్ ఇవన్నీ కూడా ఈ ఎండోక్రైన్ గ్లాండ్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతాయి. డైరెక్ట్గా ఈ సెక్రేషన్స్ అన్నీ కూడా ఎక్కడికి విడుదలవుతాయి, నాళాల ద్వారా రక్తంలోనికి కానీ లేకపోతే సెల్స్ వరకు కూడా రీచ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఎగ్జాంపుల్ మ్యామరీ గ్లాండ్స్. ఓకే, నెక్స్ట్ ఎండోక్రైన్ గ్లాండ్స్ వచ్చేసి దీస్ ఆర్ డక్లెస్ గ్లాండ్స్, వితౌట్ డక్స్, నాళాలు ఉండవు. అండ్ వీటి సెక్రేషన్స్ అన్నీ కూడా అంటే హార్మోన్స్, సెక్రేషన్స్ ఏంటి, హార్మోన్స్, ఇవన్నీ కూడా బ్లడ్లోనికి రిలీజ్ అవుతాయి అన్నమాట. ఓకే, ఎగ్జాంపుల్ పిట్యూటరీ గ్లాండ్ అండ్ థైరాయిడ్ గ్లాండ్. వీటి నుంచి ఏం రిలీజ్ అవుతాయి, హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఆ హార్మోన్స్ అన్ని బ్లడ్లోనికి రిలీజ్ అవుతాయి అన్నమాట. ఓకే.